Hello people, welcome to Shan's World and welcome back my beautiful people to my world. చాలా రోజుల తర్వాత కొడైకెనాల్ ఫుల్ ట్రావెల్ టూర్ పెడుతున్నా. సో కొడైకెనాల్ అందరూ చూసేద్దామా? సో వీఆర్ హెడ్డింగ్ టు క్వీన్ ఆఫ్ హిల్స్, ద ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్, అవర్ కొడైకెనాల్. సో నేనైతే చెన్నై నుంచి స్టార్ట్ అయ్యా అండ్ కొడైకెనాల్ 7 AM వెళ్ళిపోయా. నాకు సీట్ అయితే విండో దగ్గర దొరికింది అండ్ కెమెరా రెడీ ఆన్ చేసి పెట్టుకున్నా. ఆల్రెడీ వ్యూతో మూడైతే సెట్ అయిపోయింది. అరే నేను ఇండియాలో ఉన్నానా లేదా ఆమె ఇన్ స్విట్జర్లాండ్ అనే బడ్జెటా అన్నట్టు అనిపించింది. ఆ ఫాగ్, హిల్స్ అండ్ జీరో ట్రాఫిక్, స్ట్రెస్ అన్ఇన్స్టాల్ అయిపోయి పీస్ రీఇన్స్టాల్ లాగా అనిపించింది నాకు ఈ మూమెంట్. అండ్ ఫెల్ట్ లైక్ నెట్ఫ్లిక్స్లో ఎస్కేప్ టు పీస్ సిరీస్ స్టార్ట్ అయ్యింది అన్నట్టు ఉంది. ఇంకా హోటల్కి రీచ్ అయ్యి క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యి జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. సో మా ఫస్ట్ ప్లేస్ కోకస్ వాక్. నియర్లీ 2 km నడవాలి అండ్ ఆ వ్యూస్ చూస్తూ నడుస్తుంటే అసలు ఇంత దూరం నడిచామా అని కూడా అనిపించదు. మేబీ ఇదేనేమో నేచర్స్ మ్యాజిక్ అంటే. అండ్ అక్కడ ఎవ్రీ కార్నర్ ఒక వాల్ పేపర్ మెటీరియల్. అండ్ ఇంత దూరం నడవాలని మీరైతే స్కిప్ చేయకండి, ఎందుకంటే మంచి వ్యూస్ అయితే మిస్ అయిపోతారు. అండ్ అక్కడ ఫొటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. అండ్ మేము కూడా చాలా మంచి ఫొటోస్ అయితే దిగాం. అండ్ మై నెక్స్ట్ డెస్టినేషన్ చర్చ్. ఇదొక వరల్డ్ చర్చ్ అనమాట. సో చర్చ్ చాలా బాగుంది అండ్ ఓల్డెన్ డేస్లో కూడా ఇంత మంచి ఆర్కిటెక్చర్తో చాలా బాగా బిల్డ్ చేశారనిపించింది. సో మై నెక్స్ట్ డెస్టినేషన్ పంబా వాటర్ ఫాల్స్. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా, బట్ అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసినంత వాటర్ లేదు. బట్ లిరిల్ యాడ్ షూట్ చేశారంట చాలా ఇయర్స్ బ్యాక్. అండ్ అక్కడ కొన్ని మంచి ఫోటోలు దిగి స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే నాకు ఎప్పుడెప్పుడు గున్నా కేవ్స్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు చూస్తాను అన్నట్టు ఉండేదన్నమాట. సో మేము వెళ్ళిన రూట్లోనే ఒక గోల్ఫ్ కోర్స్ ఉంది, ఓన్లీ ఫర్ ఐ సైటింగ్ అంట. బట్ నేనేమనుకున్నా లోపలికి వెళ్ళొచ్చేమో, మంచిగా రీల్స్ చేయొచ్చు అనుకున్నా. బట్ నో ఎంట్రీ బ్రో. అండ్ అక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే అయ్యాయి. అండ్ అలా ఒక సినిమాటిక్ మూమెంట్ ఎంజాయ్ చేసి కార్ ఎక్కేసా. అండ్ మై నెక్స్ట్ డెస్టినేషన్ నేచర్ సహగ్, అదే పైన్ ఫారెస్ట్. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయా. అండ్ ఈ లోపలికి ఎంటర్ అయినప్పుడు నేచర్తో నేను బాగా కనెక్ట్ అయిపోయి నేచర్ నాతో మాట్లాడినట్టు అనిపించింది. అండ్ పీస్ఫుల్గా కొంత టైం ఎంజాయ్ చేసి మంచిగా పోజెస్, ఫొటోస్, వీడియోస్ అయితే ఫుల్గా తీసేసుకున్నా. ఇంకా ఫుల్ నేచర్ థెరపీ అనిపించింది. ఫెల్ట్ లైక్ ఒక మూవీ క్లైమాక్స్ సీన్ షూటింగా అన్నట్టు ఉంది నాకు ఆ ఫీల్. సో మై నెక్స్ట్ డెస్టినేషన్ పిల్లర్ రాక్. ఈ రూట్కి మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉందండి. సో మేము క్యాబ్ దిగి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాం. అండ్ మిడిల్లో చాలా అంటే చాలా మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి. నేనంటే ఫోటో పిచ్చిదాన్ని కాబట్టి చాలా ఫొటోస్ అయితే దిగా. ఫైనల్గా వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. ఇంకా అప్పుడే పీక్ ఫాగ్ అండ్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా నేను ఫుల్గా వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేసా, వర్షంలో తడుస్తూ ఫాగ్ని ఎంజాయ్ చేస్తూ. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ నా ఫేవరెట్ స్పాట్ గునా కేవ్స్. నేనైతే దీనికోసం క్యాబ్ ఎక్కినప్పటి నుంచి వెయిటింగ్, ఎప్పుడెప్పుడు పోతాంరా అని. ఫైనల్గా వచ్చేసాం. అండ్ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి సుభాషు అంటూ అరుస్తూ వెళ్ళిపోయా. అండ్ నాతో పాటు మీరు కూడా వ్యూని చూసి కేవ్స్ని ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ. అండ్ ప్రతి స్పాట్ అండ్ వైబ్ ఒక మాస్టర్ పీస్ అనుకోండి. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్ సూసైడ్ పాయింట్. మీరు విన్నది నిజమే, సూసైడ్ పాయింటే. సూసైడ్ పాయింట్ కన్నా మంకీ స్పాటింగ్ పాయింట్ అని పెడితే బెటర్ ఏమో అనిపించింది. ఇటు చూసిన మంకీసే ఉన్నాయండి. అండ్ వ్యూ డేంజరస్లీ స్టన్నింగ్. ఫాగ్తో అసలు ఏం కనిపించలేదు ఎంత డీప్ ఉంది ఇదని. బట్ రియల్లీ డేంజరస్గానే ఉంది ప్లేస్ నేమ్కి తగ్గట్టు. అండ్ నాకైతే ఆ ఫాగ్ తప్ప ఏం కనిపించలేదండి. అండ్ అక్కడ చిన్న షాపింగ్ అయితే చేసా, లైక్ అక్కడ మంచి తైలాలు ఉంటాయి. సో అందరూ ట్రై చేయండి. అండ్ చాక్లెట్స్, వింటర్ వేస్, ఇలా చిన్న చిన్న షాపింగ్ చేసా. అండ్ మై నెక్స్ట్ డెస్టినేషన్ మోయస్ పాయింట్. ఇది సోల్ రీఛార్జ్ స్పాట్లా ఉంటుంది. చూస్తే మీరు కూడా అదే అంటారు. నేను అక్కడ కూర్చొని మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్లో ట్రాక్స్ ప్లే చేసి నేచర్ని చూస్తూ చాలా బాగా వైబ్ అయ్యా.
నాకు అక్కడే అలానే ఉండిపోవాలనిపించింది. బట్ 5 తర్వాత నేను ఉంటానన్న వాళ్ళే నన్ను తరిమేస్తారనుకోండి. సో ఇంకా మంచిగా ఉన్న టైంని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయా. అండ్ మై నెక్స్ట్ డెస్టినేషన్ అప్పర్ లేక్ వ్యూ. ఈ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. లేక్ షేప్ అయితే ఇండియా మ్యాప్లా ఉంది. అండ్ ఆ వ్యూని చూస్తూ అలా చాలా బాగా వైబ్ అయ్యా. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఆ ఫాగ్, వాటర్ చాలా బాగా కనిపించింది నాకైతే. మంచి ఒక పిక్చర్ పర్ఫెక్ట్లా అనిపించింది. సో నెక్స్ట్ కొడై లేక్కి మేము 6 PM వచ్చాం. సో లేట్గా రీచ్ అవ్వడం వల్ల బోటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది అక్కడ. లేక్ వ్యూ మాత్రం బాగా అనిపించింది. అండ్ ఆ స్ట్రీట్ని మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ అక్కడ సైకిల్స్ రెంటల్స్ ఉన్నాయి. సో అందరూ ఆ సైకిల్ రైడ్స్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఫైనలీ బ్యాక్ టు కాటేజ్. అండ్ నైట్ ఒక మంచి వాక్ వేసి డిన్నర్ చేసి అలా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి డేనైతే ఇలా ఎండ్ చేసాం. సో మా నెక్స్ట్ డే ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. కొన్ని లాంగ్ డిస్టెన్స్ ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలని, లైక్ పలాని వ్యూ, మహాలక్ష్మి టెంపుల్, పూంబరాయ్ విలేజ్, మన్నవన్నూర్ లేక్ అండ్ చీఫ్ ఫామ్. సో మై డే స్టార్టెడ్ విత్ పలాని వ్యూ. ఆ వ్యూ మాత్రం ఒక మంచి హిడెన్ జెమ్. ఆ పీస్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఫాగ్ ఫీల్స్ లైక్ హెవెన్. అండ్ చాలా మంచి టైం అయితే నేను అక్కడ స్పెండ్ చేసా. అండ్ ఆ కామ్ అట్మాస్ఫియర్. అండ్ నెక్స్ట్ కొంచెం డివోషనల్ టైం. దారిలో ఉన్న మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాం. అండ్ అక్కడ టెంపుల్ అండ్ టెంపుల్ సరౌండింగ్స్ వ్యూ అయితే చాలా బాగుంది. అందరూ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి మర్చిపోకుండా. అండ్ నెక్స్ట్ పూంబరాయ్ విలేజ్. హార్ట్ రీఫ్రెష్ మూమెంట్. వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు అక్కడ. ఫుల్ క్యారెట్ కల్టివేషన్ ల్యాండ్ అంట. అండ్ ఆ స్ట్రక్చర్ అంతా చాలా బాగా అనిపించింది. ఇంకా వ్యూ ఎంజాయ్ చేసి మన్నవన్నర్ లేక్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇది చాలా పైకి ఉంటుంది. ఆ కొండ ఎక్కుతుంటే నాకు చాలా అనీజీగా అనిపించింది. ఫుల్గా తిప్పేసింది. ఇంకా వ్యూస్ ఏం చూడకుండా పడుకుని పోయా. అండ్ ఫైనల్గా షీప్ ఫామ్ అయితే వచ్చింది. నేనున్న సిచ్యువేషన్కి అబ్బా వాటిని ఏం చూస్తా, మా ఊర్లో కూడా చూసినవేగా అని అనుకున్నా. బట్ ఇంత దూరం వచ్చాక చూడకపోతే బాగోదని వెళ్ళా. షీప్ ఫామ్ వ్యూ అది చూసాక అనిపించింది ఒకవేళ వెళ్ళకపోతే ఎంత మిస్ అయ్యేదాన్నని. షీప్ ఫామ్ వ్యూ అయితే హైడీ కార్టూన్ ఫ్లాష్ బ్యాక్ అన్నట్టుంది. నిజం చెప్తున్నా, నా ఫేవరెట్ వ్యూ అయిపోయింది అది. ఆ షీప్స్, గ్రీన్ ల్యాండ్, మిస్ట్, లేక్ ఫెల్ట్ లైక్ ఐ స్టెప్డ్ ఇన్ టు మై ఓన్ స్టోరీ బుక్ డ్రీమ్ ల్యాండ్లా అనిపించింది. హైడీ కార్టూన్ మెమరీ అయితే రిమైండ్ అయింది. నేను కూడా హైడీ, పీటర్, తాతయ్య అని గట్టిగా అరుస్తున్నా అక్కడ. ఆ గ్రీన్ ల్యాండ్ లేక్ అస్సలు కెమెరా బ్యాటరీ కన్నా మైండ్లో మెమరీ అయితే ఫుల్ అయిపోయింది. అండ్ మై ఫైనల్ స్పాట్ మన్నవన్నూర్ లేక్. లాంగ్ వర్క్, ఫుల్ టయర్డ్, బట్ రీచ్ అయ్యాక వర్త్ ఎవ్రీ స్టెప్ అనిపించింది. అండ్ అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ లొకేషన్కి ఒక మంచి బోట్ రైడ్ అంటే అబ్బా ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. అస్సలు మిస్ కాకండి. అండ్ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు కొడాయ్. అండ్ వన్ లాస్ట్ లుక్ అండ్ వన్ లాస్ట్ ఫోటో అండ్ వన్ ఫైనల్ గుడ్ బై విత్ ఎ టియర్ అండ్ ఎ స్మైల్. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ హైలైట్ చాప్టర్ ఇన్ మై లైఫ్ అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ వర్తీ. సో మై డియర్ ఫ్యామ్, ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు ఎస్కేప్ లైఫ్, విజిట్ కొడై. ఇట్ విల్ గివ్ యూ లైఫ్ బ్యాక్. మీరు ఈ పీస్ఫుల్, ఫిల్మీ, నేచర్ ఫిల్డ్ జర్నీ నాతో పాటు బాగా ఎంజాయ్ చేశారనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ and of course subscribe to Shan's World. Until next time, keep traveling, keep smiling. Bye bye for now. See you soon.